ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో కార్యకర్తలతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఆ యొక్క బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు ఎంత అనివార్యమో ప్రజలకు తెలియజెప్పడానికి సిరిసిల్ల పట్టణానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి సిరిసిల్ల నియోజకవర్గంలోని భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు ఎంత ముఖ్యమో ఈ ప్రాంతానికి, ఈ దేశానికి, దేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా వారు ప్రచార ఆర్భాటాలను చూసినట్టయితే 400 సీట్లను గెలిపియండి అని ఒక దుందురుకు స్వభావంతో ముందుకెళ్తున్నారు. వారు అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వారికి కావాల్సిన సంఖ్య 400 కాబట్టి ఆ 400 నంబర్ మాకు ఇచ్చినట్టయితే మేము రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అవుపడుతుంది. నిజంగా కూడా అదే జరిగితే భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉన్న ఇంతకుముందు కేసీఆర్ కూడా అనుకున్నారు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి. రాజ్యాంగాన్నితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలే. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తామనగానే ఈ యొక్క ప్రాంతంలోని దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులందరూ కూడా ఏకకంఠంతో కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పింది. వారు అదే మాదిరిగా మొదటి విడత, రెండవ విడత ఎలక్షన్లలో, దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్లలో మోడీకి ఎదురుగాలి వీస్తుంటే సహనాన్ని కోల్పోయి ఇవాళ వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరందరూ కూడా చూస్తుంది. అలా విభజించి పాలించే ధోరణిలో దేశంలో సబ్బండ వర్ణాలు దేశ సౌభాతృత్వాన్ని కాపాడుతూ, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కలిసిమెలిసి జీవిస్తుంటే ఎలక్షన్ల కొరకు వాళ్ళు విచ్ఛిన్నకర రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తుంది. వాళ్ళ హిందువుల ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం దోచుకొని పోయి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు దోచిపెడుతుందని, మీ పుస్తకాలు లాగుతారని చెప్పి, మీ బంగారాన్ని దోచుకుపోతారని చెప్పి, మీ ఆస్తులు కొల్లగొడతారని చెప్పి ఒక విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక కుటిల యత్నాన్ని ఇలా బహిర్గతం చేయడానికి ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణానికి వస్తుంది. ఇవాళ నిజంగానే వారు అనుకున్నట్టుగా 400 సీట్లు వచ్చినట్టయితే దేశ భవిష్యత్తు ఇలా అంధకారంలో మునిగిపోతుంది. ఇలా ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ లేని విధంగా మనువాద సంస్కృతిని తెలంగాణ సంస్కృతిలో, సమాజంలో జొప్పించే ప్రయత్నం వారు చేస్తున్నారు. కాబట్టి అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏ విధంగానైతే మన డిసెంబర్ 3న జరిగిన ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన విలక్షణమైన తీర్పునిచ్చి మార్పు కోరుకొని మార్పు తెచ్చినరో, ఇవాళ నియంతృత్వ పోకడలకు, నిరంకుశ పాలనకు, అవినీతి పరిపాలనకు ఏ విధంగా అంతం అందించినరో అదే మాదిరిగా గత 10 సంవత్సరాల్లో ఈ దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నాన్ని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇలా గద్దెదించడానికి తెలంగాణ ప్రజల యొక్క ఓటు ఎంత విలువైందో, ఏ విధంగా వాళ్ళు తీర్పు చెప్పాలో దాని ఆవశ్యకత గురించి చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులైన యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. జరిగే భారీ బహిరంగ సభకు మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అనుకున్నట్టుగా ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఆ 6 గ్యారెంటీలను మేము అమలుపరుస్తున్నాం. అందుకే మీరందరూ కూడా ప్రతి వాడ నుంచి, ప్రతి ఊరు నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి, ఎందుకంటే ఉన్న లిమిటెడ్ టైంలో, తక్కువ టైంలో ఈ యొక్క మేము బహిరంగ సభను అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని చెప్పి చేతులెత్తి నమస్కారం చేయండి. For more videos like this, subscribe Big TV channel.